సొంత బావ ఫోన్ ట్యాప్ చేస్తారా? బీఆర్ఎస్ లో చాలా అనుమానాలు, వాటిని భరించలేకే బయటకు వచ్చా. నాతో టచ్ లో చాలా మంది గులాబీ నేతలు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు హాట్ కామెంట్స్ అంటూ చూస్తాం. ఎవరినున్నది? కేటీఆర్ ఉన్నది. కేటీఆర్కే కదా. కవిత భర్త ఎవరైతే ఉన్నారో అనిల్, ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన కేటీఆర్ కు సొంత బావ. అంటే సొంత బావ ఫోన్నే ట్యాప్ చేసిరంటే అది ఎవరు చెప్తున్నారు? నేను గతంలో దీని మీద స్టోరీ చేసిన, నాకు తెలుసు ఈ విషయం. కానీ ఆమె నోటి వెంట వస్తే ఇంకా గట్టిగా అరుచుకుందాం అనుకున్నా. ఆమె నిన్న చాలా సంచలనమైన కామెంట్ చేయడం జరిగింది. సొంత బావ ఫోన్నే ట్యాప్ చేస్తారా అని అన్నది అంటే వీళ్ళు అంటే ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేసే అవకాశాలని తెలుస్తుంది కదా, ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేస్తుందని తెలుస్తుంది కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కవితనే తన భర్త ఫోన్ ట్యాప్ చేస్తుంది అన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి వీళ్ళను కూడా విచారణకు పిలవాలి కదా. వీళ్ళని కూడా విచారణకు పిలిచి అసలు ఏం జరిగింది ఏందో వీళ్ళతో కూడా మరి ఆ సిట్కి ఇప్పించాలి కదా. దయచేసి హోంశాఖ మీ దగ్గర ఉంది రేవంత్ రెడ్డి గారు. దయచేసి మీరు ఇమీడియట్గా కవితను కానీ కవిత భర్తను కానీ లేకపోతే కవితకు సంబంధించినటువంటి ఎవరైతే అనుచరున్నారో వీళ్ళందరినీ కూడా దయచేసి సిట్కు పిలిచి వీళ్ళకి జరిగినటువంటి ఫోన్లు ఏ విధంగా ట్యాప్ జరిగినాయో దయచేసి పబ్లిక్ ముందు చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా కేటీఆర్ కూడా నేను చెప్తా ఉన్నాను, నువ్వు సొంత బావ ఫోన్ ట్యాప్ చేసినావు, నీ సొంత అక్క సొంత చెల్లె ఫోన్ ట్యాప్ చేయవా? చేసే ఉంటావు. సొంత భార్య ఫోన్ ట్యాప్ చేసి ఉంటావు, సొంత బిడ్డ ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉంటావు. ఎంత దిగజారిరంటే అంటే సొంత బావ ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఎలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నా లేదా అని తెలుసుకోవడానికి ఆయన ఫోన్ను కూడా ట్యాప్ చేస్తున్నారంటే మీరు ఎంత దిగజారినరో అర్థమవుతా ఉంది. అంటే నాకు తెలిసి మీ సొంత భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు నాకైతే అనుమానాలు అయితే ఉన్నాయి. సొంత భార్య ఫోన్లు, సొంత తల్లి ఫోన్లు, అసలు మీకు ఎంత దిగజారి. నిజంగా నాకైతే మాట్లాడడం కూడా మాటలు వస్తలేవు. ఏమని తిడతాం వీళ్ళని? ఎంతకని తిడతాం? గింత దిగజారు ఉంటారా? బావ అంటే ఒక తండ్రితో సమానం, అక్క చెల్లి అయినప్పటికీ కూడా మనకు తల్లితో సమానం. అలాంటి తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల అంతటి వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేసినావంటే నువ్వు ఎంత చిల్లరగానివో, ఎంత దరిద్రుడివో, ఎంత దుర్మార్గుడివో, ఎంత మూర్ఖుడివో, అసలు విలువలు లేనటువంటి కనీసమైనటువంటి విలువలు లేకుండా బతుకుతా ఉన్నావు నువ్వైతే. చీ 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 ఇంత దరిద్రమా? ఇంత దిగజారాలా? అధికారం కోసం, పవర్ కోసం, డబ్బుల కోసం ఇంత దిగజారాలా? అసలు నువ్వు మనిషేనా? నాకు అర్థం కాదు. నీకు అసలు చీమునెత్తురుందా? అసలు మీ అయ్య నిన్ను ఎట్లా కన్నాడు, నిన్ను ఎట్లా పెంచిండు? ఇవన్నీ అనుమానాలు వస్తూ ఉన్నాయి. అసలు ఎంత విలువలు లేకుండా పెంచిండో కేసీఆర్ అయితే. అందుకే నాకు కేటీఆర్ ఒక్కనే అన్నా, నేను కేసీఆర్ని అంట. ఎందుకంటే ఈ దుర్మార్గులందరినీ కూడా తెలంగాణ పైకి ఒక ఆంబోతుల్లాగా, ఒక కాలకేయిలాగా తెలంగాణ మొత్తాన్ని కూడా దోచుకునే విధంగా చేయడంలో సో కేసీఆర్ గమన కూర్చొని ఉన్నాడా లేకపోతే కేసీఆర్ డైరెక్షన్ జరిగిందా? అందుకే కేసీఆర్ ప్రథమ దోషి. తెలంగాణకు అన్యాయం చేసిన దానిలో కేసీఆరే ప్రథమ దోషి, తర్వాతనే ఈ కేటీఆర్ వీళ్ళందరూ కూడా. చీ 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 ఇంత దారుణం అయితే నేను చూడలే. ఇంత సొంత బావ సొంత చెల్లె ఫోన్లో ట్యాప్ చేసిన విషయంలో అయితే అసలు ఆ ఆలోచనే ఎవరికి రాదు జనరల్గా. ఎందుకంటే బావ అంటే హై ప్రయారిటీ ఉంటుంది మన హిందూ సాంప్రదాయంలో కావచ్చు, ముఖ్యంగా మన తెలుగు సాంప్రదాయంలో బావకి హై ప్రయారిటీ ఉంటుంది. సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే సొంత చెల్లెను బాగా చూసుకోవాలి, సొంత అక్కను బాగా చూసుకోవాలని చెప్పేసి బావను మనం ఎక్కడో పెట్టుకొని చూస్తూ ఉంటాం. ఎక్కడో మనం మన తల మీద మోస్తూ ఉంటాం మనం. అంటే అంత ప్రేమ ఉండాలి, చెల్లె మీద అక్క మీద అంత ప్రేమ ఉండాలి. కానీ వీడికి నాకు తెలిసి ఆ ప్రేమ లేదనుకుంటా. ఏముంటుంది మనకి? అధికారం మదం ఎక్కిన తర్వాత అధికారం కోసం అర్రులు దాచిన తర్వాత అధికారం కోసం ఎవరి కాళ్ళు అయినా సరే ఇంకా ఏదైనా సరే చేయడానికి సిద్ధమైనడు సొంత చెల్లె అయితేంది, సొంత భర్త అయితేంది, వాళ్ళని కూడా రోడ్డు పాలు చేస్తారు కదా. ఇది కామన్ కదా. అలాంటి దుర్మార్గులు ఇంకా సమాజంలో ఉన్నారంటే చీ 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 నాకైతే నిజంగా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మాట్లాడాలంటే నాకు ఏదో అలా అనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని, సొంత బావ ఫోన్ను ఎవరైనా ట్యాప్ చేస్తారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వార్త వినగానే కడుపులో దేవినట్లయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా శనివారం కరీంనగర్లో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్లో చాలా అవమానాలు జరిగాయని, అన్యాయం జరిగితే భరించేదాన్ని కానీ అవమానాన్ని భరించలేకే ఆత్మగౌరవం కోసమే బయటకు వచ్చినారు. పార్టీలో చాలా మంది నేతలు అసంతృప్తిగా ఉన్నారని, తాను బీఆర్ఎస్
బీఆర్ఎస్ వీడాక వారు తనతో టచ్ లో వచ్చారని జనం బాటలో పాత బీఆర్ఎస్ క్యాడర్ తో తనతో మాట్లాడుతున్నారని చెప్పారంటూ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు చిక్కులు తప్ప గత ప్రభుత్వం అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన ఆరోపణలపై ఇప్పటికే సిట్ విచారణ కొనసాగుతున్నది. అయితే ఫోన్ ట్యాపింగ్ పై గతంలో అంతగా మాట్లాడిన కవిత తాజాగా ఏకంగా ట్యాపింగ్ విషయాన్ని ధృవీకరించారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కామెంట్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది. గతంలో కూడా కుటుంబ సభ్యుల ఫోన్లను సైతం ట్యాపింగ్ పాల్పడ్డారనే విమర్శలు వచ్చాయి. ఈ ఆరోపణలను బలపరిచేలా తాజాగా కవిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. దీనిపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి అంటూ చూస్తా ఉన్నాం. సో కేటీఆర్ ఏం మాట్లాడతారు దీనిపైన? కేటీఆర్ మాట్లాడాలి. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ పరుడు అయితే ఈ మీ చెల్లె చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో, మీ సొంత బావ చెల్లె భర్త ఫోన్ను ట్యాప్ చేశారంటే మీరు ఏ విధంగా ఉందో దానిపై స్పందించాలి. ఫస్ట్ కేటీఆర్ స్పందించాలి. సరే జూబ్లీస్ ఎన్నిక అది ఇది అని పక్కన పెట్టండి, కానీ సో సొంత చెల్లెనే ఈ విధంగా రోడ్డపాలు చేసినాడు. మాగంటి సునీత రోడ్డపాలు చేయడా? ఆమె జీవితాన్ని, ఆమె కుటుంబాన్ని రోడ్డున పాలు చేయడానికి జూబ్లీస్ ఎన్నిక అనేది తీసుకొచ్చుకొని ఈరోజు కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నాడు కేటీఆర్. ఆమె జీవితాన్ని, ఆమె కుటుంబాన్ని రోడ్డున పాలు చేయడానికి సిద్ధమైపోయాడు. 100% వాస్తవం ఇది. సో ఇక మరి తెలవాలిగా.